గురుగారు రాశికూటాలు చూడటంలో నాడి, గణం, అలాగే గ్రహమైత్రి ఇవన్నీ చూస్తూ ఉంటారు కదా, ఇందులో ఏది ప్రధానమైనది? నాడి అన్నిటికంటే కూడా ప్రధానం. చెప్పడంలో 13 కూటాలలో 8 కూటాలు కనీసం బాగుండాలి. తారాకూటము, వర్ణకూటము, వశ్యకూటము, గణకూటము, యోనికూటము, గ్రహమైత్రి, నాడీ కూటమి, ఇలా 8ంటిని చూచేటటువంటి క్రమంలో వాటి గుణాలు మార్కులు కూడా ఇచ్చి 18 కనీసంగా వస్తే, షడ్బలం 6 ఇందులో కలిస్తే ఇలా వివాహాలు చేసుకోవచ్చును. ఈ తారాబలాలు చూచేటటువంటి ప్రాథమిక దశ అని చెప్పిన ఈ జ్యోతిర్విజ్ఞానం ఈ 8 కూటాలలో కూడా అన్నీ కలిసినప్పటికీ నాడీ కూటమి కలవకపోతే వివాహానికి యోగ్యత లేదు అంటూ తేల్చివేసింది. ఇక్కడ మినహాయింపులేవి కూడా ఇవ్వకుండా కొద్దిపాటి నిర్ద్వంద్వంగా నిక్కచ్చిగా సమాధానం తెలియజేసింది. ఆదినాడి, మధ్యనాడి, అంత్యనాడి. కొన్ని ప్రత్యేక పరిమితులలో ఏకనాడి అయినప్పటికీ వారికి మినహాయింపు ఇచ్చినప్పటికీ కూడా నాడి అనేటటువంటి ఈ కూటమి అష్టకూటాలలో ప్రథమగణ్యమైనది అంటూ తేల్చివేసింది. ఎందుకని ఇలా? నాడీ కూటమి అంటే ఆకర్షణలకు సంబంధించింది. అమ్మాయి, అబ్బాయి ఇరువురు ఒకరిని ఒకరు ముందుగా శారీరక, మానసిక, కౌటుంబిక, సాంఘిక, సామాజిక 5 విధాలుగా ఉండేటటువంటి సమతౌల్య స్థితిలో ఒకరిని మరి ఒకరు ఆకర్షణలో ఉండేలాగా చేరాలి. ఈ ఆకర్షణ ఆదినాడి అయినప్పుడు ఒకరిని గురించిన స్మరణ మరి ఒకరిలో రాగానే వారిలో ప్రేమభావం ఉత్పన్నమవుతుంది. ఇది ఆదినాడి. ఒకరిని మరి ఒకరు తాకగానే వారిలో ప్రేమభావం అంకురింపబడుతుంది. ఇది మధ్యనాడి. ఒకరిని గురించిన ఆలోచన మరి ఒకరికి జ్ఞాపకము, స్పర్శ అయినా కూడా కొద్ది కాలం మాత్రమే ఉండేటటువంటి ధర్మం. ఇది అంత్యనాడి. కనుక అన్ని కూటాలలోకెల్లా కూడా నాడీ కూటమి చాలా ప్రత్యేకం. తప్పనిసరిగా పరిశీలించాలి. ఏకనాడి అయిన ఎడల వివాహాన్ని జరిపించకపోవడమే ఉత్తమం అని నేటికి కూడా ప్రాజ్ఞులైన జ్యోతిష్కులు ఇలా నిర్ణయం చేస్తూ ఉంటారు.